హలో వ్యూయర్స్, ఇవాళ పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాం. గంటకు పైన నానబెట్టిన పచ్చి శనగపప్పుని తగినంత ఉప్పు వేసి ఉడికించి దించుకోవాలి. పప్పు మరీ ఎక్కువ ఉడికించకూడదు. ఇలా పప్పుగానే ఉండాలి, కానీ లోపలంతా ఉడికి ఉండాలి. అది ఎలా తెలుస్తుందంటే ఒక పప్పు తీసుకొని అదిమితే మెత్తగా అయిపోవాలి. పప్పు చిదురు అయిపోకూడదు. బాగా చల్లారిన తరువాత మిక్సీ జార్లో తీసుకోవాలి. నేను 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ పప్పు బెల్లం కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం మరో 2 స్పూన్లు వరకు వేసుకోవచ్చు. బెల్లం మరీ ఎక్కువ తీసుకున్నట్లయితే ఉండలుగా రాదు, జారుగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 స్పూను యాలకుల పొడి వేయండి. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మరో బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉండలు వస్తుందో లేదో చూద్దాం. మీకు కావాల్సిన సైజులో ఇలాగా ఉండలు చేసి సపరేట్గా పెట్టుకోండి. పూర్ణం రెడీ అయిపోయింది. ఇంకా పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. బియ్యం పిండి 1 కప్పు. ఇంట్లో ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంటే అది వేసుకోండి. 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు ఉద్దిపప్పుకి 2 కప్పులు ఇడ్లీ బియ్యం వేసి ఎక్కువ నీళ్ళు లేకుండా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. 1/4 స్పూన్ వంట సోడా, 1/4 స్పూన్ ఉప్పు వేసి గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ పల్చగా, మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన నూనె వేడెక్కాలి. బూరెలు నూనెలో వేసేటప్పుడు సిమ్లో ఉంచుకోండి. ముందుగా ఉండలు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్క ఉండని పిండిలో ముంచి నెమ్మదిగా నూనెలో వేయాలి. మీడియం ఫ్లేమ్పై వేగనిస్తే లోపల వరకు పూర్ణం ఉడుకుతుంది. జాగ్రత్తగా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అంతే అండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. వీటిని ఎక్కువగా పండగలప్పుడు చేస్తుంటారు. స్నాక్స్గా కూడా ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు. నచ్చిందా? మరి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.